ఇదివరకు ఆఫీసుల్లో ఇంత పెద్ద సెట్ లాగా ఉండేది. 4, 5, 8 సాచెట్స్ ఉంటాయి. ఫోను ఆఫీస్‌కి వస్తే ఆఫీస్ నుంచి ఆ సో అండ్ సో క్యాబిన్‌కి వెళ్ళేటటువంటి విధంగా నంబరింగ్. రెండో, మూడో నంబర్‌లు ఆఫీస్‌కి పెడతారు. ఇవన్నీ గూడా ఫాలో పాస్ ఆన్ అయ్యేటటువంటి సిస్టమ్. దీన్ని టెలిఫోన్ ఆపరేటర్లు షిఫ్ట్‌కి పనిచేయడం దగ్గర నుంచి అనేకం ఉండేది. అట్లాగే టెలిఫోన్ బూత్‌లు వాటిట్లో ఉద్యోగాలు, అట్లాగే టెలిఫోన్‌లకు సంబంధించినటువంటి కంపెనీలు ఇట్లాంటివి. కానీ సెల్ ఫోన్‌లొచ్చాక ఇవి మొత్తం ఎగిరిపోయాయి. ఆ ఉద్యోగాలన్నీ పోయినాయి. టెలిఫోన్ రిపేర్లు చేసేవాళ్ళు వీళ్ళంతా అయిపోయింది. ఆ వ్యవస్థ అయిపోయింది. అంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. ఇప్పుడు అట్లాగే కోడింగ్ అనేటటువంటిది దాదాపుగా 4, 5 దశాబ్దాలుగా భారతీయులకు ఒక పెద్ద ఫుడ్ అయింది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల భూములు కొనుగోలు అంటే అంతకుముందు పొలాలు లో చేసిన వ్యవసాయం ద్వారానో లేకపోతే పాడి ద్వారానో వచ్చే డబ్బులతో కొనుక్కునేవాళ్ళు ఆస్తులు. అట్లా కాకుండా ఉద్యోగాల్లో వచ్చే జీతాలతో కొనుక్కోవడం ప్రారంభమైంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల వల్లనే. అందువల్లనే పట్టణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రేట్లు పెరిగిపోయినాయి. ఈ కోడింగ్ అనేదే మనోళ్ళకి లైఫ్. ఫస్ట్‌లోనేమో Y2K ప్రాబ్లమ్ వచ్చినటువంటి సందర్భంలో ఉద్యోగాలు ఒక ఎత్తైతే కోడింగ్ తర్వాతన మన వాళ్ళకి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కోడింగ్ ద్వారానే మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువొచ్చినాయి. ఇప్పుడు ఆ కోడింగ్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బ అంటే ఇప్పుడు మరొకటి చాట్ జీపీటీ ఇదే ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన GPT-5 కోడెక్స్. ఇది ఓన్లీ కోడింగ్ కోసం నిర్దేశించినటువంటిది. తద్వారా ఇప్పుడు కోడింగ్ అనేటటువంటిది చాట్ జీపీటీనే చేసేస్తుంది. ఇక మనుషులతో అవసరం లేనటువంటిది తాజాగా అతి పెద్దదైనటువంటి క్లౌడ్ కోడ్ ఆర్ కర్సర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా వచ్చినటువంటిది. దీని ఇంపాక్ట్ అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఒక 20, 30% మందికి మిగిలి అవగాహన లేనటువంటి 70% మంది ఉద్యోగాలకు ఎసరొచ్చే పరిస్థితి వచ్చింది.